హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే మరియు సింపుల్గా చేసుకునే టమాటో చట్నీ చూపించబోతున్నాను. ప్రాసెస్ చూసేద్దామా? మరి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి ఇప్పుడు వేగిపోయాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా ఉడికినాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. అంతలోపు మనము ముందుగా వేంపుకున్న మిరపకాయలని వేసి మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం చల్లారబెట్టుకున్న ఈ టమాటా ముక్కలను వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఉప్పు కాస్త చూసుకొని అటు ఇటుగా ఉంటే వేసుకోవాలి. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశలో కూడా తీసుకోవచ్చు. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.